హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి కోపంతో అక్క అమ్మ విలువిలలాడుతుంటే ఎలా చూడబుద్దైందే. అమ్మ ప్రేమ కంటే ఆస్తి ముఖ్యమైంది కావచ్చు. అందుకే కదా జాలి దయ ఏది లేకుండా ఇలా ప్రవర్తించింది అనుకుంటూ చామంతి కోపంతో ఇక రోజా దగ్గరికి వెళ్ళి, అమ్మ దీన పరిస్థితి చూసి కూడా ఎలా ఉండబుద్దైంది. అమ్మ ప్రేమ కంటే నీకు ఆస్తి ముఖ్యమక్క. అమ్మ ప్రాణాలు పోతే మళ్ళీ రావక్క. మధురమైన తీపి జ్ఞాపకాలు కూడా పోతాయి. ఏంటే సోది చెప్తున్నావు? చెప్పిన కాడికి సాల్గాని ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటక్క, నీకు పానీపూరీలు కావాలనా? సరే అక్క, తిను, బాగా తిను, అర్థమైందా? ఏంటే నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? అసలు ఎందుకే మళ్ళీ ఇంట్లోకి ఎందుకు చేరావు? అప్పుడే కదా మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాను. మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా రాబుద్దైందే? ఏంటి నీళ్ళన్నట్టుగా ఎక్కువ చేస్తున్నావు? ఇదేమైనా నువ్వు సంపాదించిందా? అబద్ధాలు చెప్పి అరుణ్ బావని పెళ్లి చేసుకున్నావు కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అరుణ్ బావ అనడం ఏంటి? అరుణ్ బాబు పిలువు, అర్థమైందా? అసలు నువ్వు ఇంట్లో పని మనిషివి. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటికి పని మనిషిని కాదు, అతిథిగా వచ్చాను. మరి నీకు నేను అక్కయినప్పుడు మరి నాకు బావవుతాడు కదక్క. ఇంకోసారి అలా పిలిచావంటే చంపేస్తాను. ఏంటక్క నన్ను చంపేస్తావా? చెయ్యి బాగానే చూపెడుతున్నావు. నీ చెయ్యిని అక్కడికక్కడే విరిచేస్తాను. కిందికి దించు. అమ్మని ఆ విధంగా బాధ పెట్టినందుకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, అర్థమైందా? అది అసాధ్యం. నువ్వు రావని నాకు బాగా తెలుసక్క. అందుకే నేను బావ దగ్గరికి వెళ్తాను, జ్యూస్ ఇస్తానక్క. బావగారు పిలిచారు కదా జ్యూస్ తీసుకొని రమ్మని. సరే అక్క, నేను వెళ్తాను. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే? పనిదానిలా ఉండు. నా లైఫ్లోకి రావద్దని అప్పుడు చెప్పాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావే? అయ్యో అక్క, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాన్ననే జైలు పాలు చేశావు, అప్పుడు టెన్షన్ పడలేదు. కానీ నేను బావా అని పిలవగానే ఎందుకు టెన్షన్ పడిపోతున్నావక్క? ఎందుకో తెలియదక్క, నువ్వు టెన్షన్ పడిపోతుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది అనుకుంటూ చామంతి, బావగారు ఈ జ్యూస్ తీసుకోండి. ఇక అరుణ్ కోపంతో, వాట్, ఏమన్నా? జ్యూస్ తీసుకోండి బావగారు అన్నాను. నన్ను పట్టుకొని బావగారు అంటావా? అసలు నువ్వెవరు? ఎవరు చెప్పారు నిన్నలా పిలవమని? అయ్యో బాబుగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను అరుణ్ బాబుగారు అని పిలిచాను. ఏంటి చామంతి, ఇప్పుడే కదా అరుణ్ బాబు అని పిలిచావు, మరి ఇప్పుడేంటి అరుణ్ బాబు అంటున్నావు? అంటే నాకు చెవులు పనిచేయట్లేదు అంటున్నావా? నేను స్పష్టంగానే విన్నాను, నువ్వు నన్ను అరుణ్ బాబా అన్నావు. అయ్యో బాబుగారు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, అందుకే బై మిస్టేక్లో నేను అరుణ్ బావా అన్నాను. ఏంటి, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? దానికి దీనికి లింక్ ఏంటి? ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ, ఇదేంటి అరుణ్ బావా అని పిలుస్తుంది? కుంప తీసి సార్కి నా విషయం తెలిసిందంటే ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. ఇక చామంతి నవ్వుతూ, అమ్మగారు చెప్పమంటారా? ఇక రోజా టెన్షన్ పడుతూ, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? అరుణ్ బావాని ఎందుకంటున్నావు? నేనేమైనా నీకు సొంత అక్కనా అలా పిలవడానికి? ఇక చామంతి వెంటనే, అయ్యో అరుణ్ బాబు గారు, ఇవాళ ఏప్రిల్ 31 కదా, అందుకే మిమ్మల్ని ఇవాళ ఫూల్ చేశాను అనుకుంటూ చామంతి నవ్వుతుంటే ఇక రమాదేవి కోపంతో చామంతి చెంప పగలగొట్టి, ఏంటే నా కొడుకుని పట్టుకొని బావా అని పిలుస్తావా? అసలు నీకు ఎంత ధైర్యమే? నువ్వేమైనా నా కోడలి చెల్లెవా? అవునమ్మగారు, రోజా అమ్మగారి చెల్లెల్నే. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? ఎందుకంటే రోజా అమ్మగారు మా అమ్మని దత్తత తీసుకున్నారు కదా, అమ్మలాగా స్వీకరించారు కదా. అప్పుడు మా అమ్మనే కదా ఈ రోజమ్మగారికి ఒడిబియ్యం పోసింది. మరి నాకు రోజా అమ్మగారు అక్కయినప్పుడు అరుణ్ బాబు గారు కూడా బావ అవుతారు కదా. ఏంటి కాలేజ్కి వెళ్ళిన కానుంచి మాటలు బాగానే నేర్చుకున్నావు. అయ్యో అమ్మగారు అలా మాట్లాడుతున్నారు, చదువుకుంటేనే కదా జ్ఞానం వస్తుంది. నాకు కూడా మీ అంత తెలివితేటలు లేదు కదా అమ్మగారు, అందుకే తెలివితేటల్ని పెంచుకోవడానికి కాలేజీకి వెళ్తున్నాను. అలాగే మా నాన్నను కూడా అరెస్ట్ చేశారు కదా, ఆ నిందితులు ఎవరో తప్పకుండా పట్టుకుంటాను. ఇక రమాదేవి కోపంతో, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేదో పెద్ద లాయర్ అయినట్టుగా ఇప్పుడే మాట్లాడుతున్నావు. నీ కలలుగానే ఉండిపోతాయి. అయ్యో అమ్మగారు అలా మాట్లాడకండి, సంకల్పం పట్టుదల ఉంటే తప్పకుండా నేను లాయర్ని అవుతాను. మా నాన్న కోరికను నేను తప్పకుండా తీరుస్తాను.
అని చెప్పి చామంతి వెళ్ళిపోగానే ఇక రమాదేవి తన రూమ్లోకి వెళ్ళి టెన్షన్ పడుతుంటే ఇంతలో జగదీష్ వచ్చి, ఏంటి రమాదేవి ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఏమో తెలీదన్నయ్య, ఆ చామంతి వచ్చిన కానుంచి నాకేదో తెలియని భయం పుట్టుకొస్తుంది. అది ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదన్నయ్య. ఒకవేళ చామంతి బాగా చదువుకొని ఇక లాయర్ అయితే, రాజావాణ్ణి రాణివాణ్ణి చంపింది మనమే అని ఆ చామంతికి తెలిస్తే ఇక మనిద్దరం అరెస్ట్ అవుతాం. ఇక మనకు జైల్లో చిప్ప కూడా అవుతుంది. అలా ఊహించుకుంటుంటే భయం వేస్తుంది అన్నయ్య. రమాదేవి ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఈ అన్నయ్య ఉన్నాడు కదా, తప్పకుండా చూసుకుంటాడు. నువ్వేం చేస్తావన్నయ్య? అప్పుడేమో ఆ చామంతిని చెప్పడానికి పామునే తీసుకొచ్చావు, కానీ ఆ చామంతి ఆ పాముని పట్టుకొని నీ దగ్గరికి తీసుకుని వచ్చింది. దాని తెలివెక్కడ నీ తెలివెక్కడన్నయ్య? చెల్లమ్మ, నా గురించి తక్కువ అంచనా ఇస్తున్నావు. మనిద్దరి చేతులు కలిస్తేనే కదా ఈ ఆస్తి మన సొంతమైంది. అలాగే ఈ చామంతిని కూడా శాశ్వతంగా పైకి పంపించాలి చెల్లమ్మ. అవునన్నయ్య, నువ్వన్నది కూడా కరెక్టే. ఇది ఉన్నంత వరకు నేనేం చేయలేకపోతున్నానన్నయ్య అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇదంతా రోజా విని, అంటే మా అత్తయ్య ఉన్ను ఈ జగదీష్ మా చెల్లెని చంపాలనుకుంటున్నారా? ఇంకా మంచిది, నాకొక పీడ విరగడైపోద్ది. దీనివల్ల నాకు ప్రతిరోజు టెన్షనే. నా చేతులకు మట్టంటకుండా మా అత్తయ్య వాళ్ళు పని కానిస్తా అంటున్నారు. చామంతి, నాతోనే ఆడుకుంటున్నావు. పాపం మా అత్తయ్య ఏమో నిన్నే పైకి పంపించాలని చూస్తుంది. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకుంటూ రోజా నవ్వుతుంది. ఇటు ఏమో ప్రేమ్ ఆలోచిస్తూ, అసలు చామంతి యశ్వంత్ను ప్రేమిస్తుందా, లేకపోతే యశ్వంతే చామంతిని ప్రేమిస్తున్నాడా? నాకు తెలిసి చామ్కి అలాంటి ఉద్దేశం ఉండదు. కొంపతీసి ఆ యశ్వంతే చామ్ని ప్రేమిస్తే ఎలాగైనా సరే చామ్కి నా మనసులోని మాట చెప్పేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తుండగా ఇంతలో చామంతి వచ్చి, ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు చామ్, నిన్ను యశ్వంత్ కాపాడాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అవును బాబు, యశ్వంత్ది చాలా మంచి మనసు. నీ గుణంలాగానే అనిపిస్తుంది. తనని చూస్తే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఏంటి చామ్, నిజమా? అవును బాబు, నాకు కష్టం వచ్చినప్పుడు ఎలా తోడుంటావో ఆ యశ్వంత్ కూడా నా కళ తోడుంటాడు. ఇది విని ప్రేమ్ తట్టుకోలేకపోతుండగా, ఏంటి బాబు ఎందుకు బాధగా ఉన్నారు? ఏమైంది? ఏం లేచాం, ఒక విషయం చెప్పు. మరి నీకు యశ్వంత్ ముఖ్యమా, నీకు ఈ ప్రేమ్ బాబు ముఖ్యమా? ఏంటి బాబు అలా అంటున్నారు? ఆ యశ్వంత్ కంటే నాకు మీరే ముఖ్యం బాబు. ఇది విని ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు. సరే బాబు, నేను మళ్ళొస్తాను. అలాగే చామంతి, గుడ్ నైట్. షిట్, చామ్ వెళ్ళిపోయింది. నా మనసులోని మాట చెప్దామనుకున్నాను, కానీ చామ్ నా పక్కన కూర్చోగానే నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. నా మనసులోని మాట చెప్పాలనుకుంటాను, కానీ ఏదో తెలియని భయం, చెప్పలేకపోతున్నాను. ఏదో ఒకరోజు ధైర్యం తెచ్చుకొని నా మనసులోని మాటను తప్పకుండా చామ్కి చెప్పేస్తాను అనుకుంటూ ప్రేమ్ తనలో తాను నవ్వుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.